A very warm welcome to our friends. Good morning to our honorable chief guest, Mr. Bhaskar, Mr. Venkana, Sub-Inspector of Police, Kushalgonda, our respected principal, Reverend Sister Sudha Mary, dignitaries, teachers, and dear friends. I am Surya And myself, Rachna, are here to be your host for today's program. Nature provides us with everything we need. A to B, water to drink, and beautiful world to live in. Today, we celebrate Environment Day and renew our commitment to protect our planet. To invoke God's blessings and symbolize the light of knowledge and hope, we begin our program with a ceremonial lighting of the lamp. I request the honorable chief guest, Mr. Venkana, Sub-Inspector of Police, Kushalgonda, our respected principal, Reverend Sister Sudha Mary, our guardian in charge, Suman Master, and the school environment member, Raghi Sai. A school advisory to kindly come forward for the lighting of the lamp. Thank you, teacher. I also extend a warm welcome to Mr. Natashinder and Mr. Satish.
And our humbly request our Honorable Chief Guest, Mr. Venkata, Sub-Inspector of Police, Kushalwara, to deliver his valuable message. Good morning to all. My name is Venkata, Sub-Inspector of Police, PS Kushalwara. ఈరోజు సెయింట్ తెరీసా హై స్కూల్లో ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేషన్ ప్రోగ్రాంలు ఇక్కడ మనం చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినటువంటి ప్రిన్సిపల్ మేడంను, అదేవిధంగా స్కూల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ తరఫున ఒకసారి గుడ్ మార్నింగ్. ఈ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేషన్ అనేది మొత్తం నేషనల్ వైజ్గా మనం జూన్ 5th రోజు జరుపుకుంటాం. అసలు ఎన్విరాన్మెంట్ డే అంటే ఏంటి? అసలు ఎన్విరాన్మెంట్ డే అంటే మనం ఉన్నటువంటి భూమి, ల్యాండ్, సాయిల్, తర్వాత వాటర్, తర్వాత ఎయిర్, గాలి, తర్వాత ఎనిమల్స్. అంటే ఎనిమల్స్తో పాటు ఇక్కడ భూమి మీద ఉండేటువంటి మనుషులు, ఉమెన్స్, వీళ్ళందరితో కోఆర్డినేషన్ చేసేటువంటి మొత్తం ఉండేటువంటి మనం ఎన్విరాన్మెంట్ అంటాం, అంటే పర్యావరణం అంటాం. అంటే భూమిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా, అంటే మనకు వచ్చేటువంటి ఏదైతే ఉన్నదో ఫుడ్ కావచ్చు, అంటే వరి, ప్యాడీ, తర్వాత ఫ్రూట్స్, తర్వాత మనకు ఉండేటువంటి ఏదైతే ట్రీస్ ఉన్నాయో చెట్లు, ఇవన్నీ కూడా భూమి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, భూమిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా పొల్యూషన్ అయిపోయింది. పొల్యూషన్ అయిపోయి ఏమైపోయింది, ఆ భూమిలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నాయో చాలా మంది సైన్స్ స్టూడెంట్ తెలుసు, నేనంటే ఆర్ట్స్ స్టూడెంట్, చాలా మంది సైన్స్ స్టూడెంట్స్ తెలుసు. అంటే భూమిలో ఉన్నటువంటి చాలా వరకు పెస్టిసైడ్స్ ఏదైతే మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, భూమిలో ఉన్నటువంటి సారం కూడా కోల్పోయి అంత కూడా పొల్యూషన్ వచ్చేస్తుంది. అంటే పెస్టిసైడ్తోనే పడుతుంది ఉన్నటువంటి భూమిలో. చాలా వరకు ఆ భూమిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఎయిర్ ఉన్నది. ఎయిర్ ఏంది, మనకు వచ్చేటువంటి ఆక్సిజన్ మొత్తం చెట్ల ద్వారా వస్తుంది. చాలా వరకు మనకు ఈ భూమిలో ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా చాలా వరకు అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్స్ అందరూ కూడా ఈ మనకు ఫారెస్ట్ ఉన్నది. అంటే ఫారెస్ట్ ఏమేమి ఉంటాయి, మనకు ఎనిమల్స్ ఉంటాయి, అంటే టైగర్స్, మిగతా అన్నీ కూడా ఎందుకు ఉంటాయి అక్కడ. మనం వీటినన్నిటి కూడా ప్రొటెక్ట్ ఫారెస్ట్ సేవ్ చేయడం కోసం ఎనిమల్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ చెట్ల ద్వారా మనకు చాలా వరకు కూడా ఆక్సిజన్ వస్తుంది. ఆ ఆక్సిజన్ ద్వారా ఏమైతుంది, మనకు ఉన్నటువంటి జీవరాశులు ఏదైతే ఉన్నాయో, అంటే ప్రాణి భూమి మీద ఉన్నటువంటి మనుషులతో పాటు జంతువులు, మిగతా ఉన్నటువంటి కీటకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ అవసరం. ఆ అవసరం కంటే చాలా వరకు ఏమైతుంది, మనకు మీరు రీసెంట్గా చూశారు 2019-21లో చాలా మంది పిల్లలు, అంటే చిన్నగా ఉండొచ్చు, ఒక 4-5 years క్రితం మన పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది. మనం చాలా వరకు ఏం చేసుకున్నాం, కోవిడ్ వచ్చేసి అందరూ కూడా మాస్క్ పెట్టుకున్నారు అందరూ. అంటే ఒక వైరస్ లాగా వచ్చేసింది. అంటే ఫ్యూచర్లో కూడా మనం యొక్క చెట్లు అనేది కూడా భూమి మీద చాలా వరకు తగ్గిపోతుంది. కానీ మనుషులను కూడా మనం అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆక్సిజన్ క్యారీ చేసి మనం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అందరం ఏం చేస్తాం, చాలా వరకు కూడా మనం చెట్లను పెంచడం వల్ల ఏమవుతుంది, చాలా వరకు మనకు ఈ ఎండ కానీ అంతా ఎన్విరాన్మెంట్ అంతా కూడా బ్యాలెన్స్ అయిపోతుంది.
బ్యాలెన్స్ అయిపోయి ప్రతి భూమి మీద ఉన్నటువంటి ఒక ప్రాణికి ఎలాంటి కూడా ఇబ్బంది జరిగేటువంటిది ఉండదు. అదేవిధంగా వాటర్ చూసుకోండి, వాటర్ కూడా చూడండి ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా పొల్యూట్ ఉంటాయి. తర్వాత వాటర్లో రకరకాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా మనం అక్కడ మనం చెరువు కావచ్చు, మనకు వచ్చేటువంటి మనకు సముద్రంలో కావచ్చు, నదిలో కావచ్చు, తర్వాత బావి కావచ్చు, వీటన్నిటిలో కూడా మనం ఏం చేస్తాం, పొల్యూట్ ఏదైతున్నాయి అంటే భూమిలో ఏదైతే ఉన్నదో మనం ప్లాస్టిక్ ఉన్నది, ఈ ప్లాస్టిక్ కానీ తర్వాత కెమికల్స్ కానీ వీటన్నిటిని కూడా మనం వివిధ కెమికల్స్కి సంబంధించినటువంటి భూమిలో ప్లాస్టిక్ కానీ పెట్టడం వల్ల ఏమైపోతుంది, భూమిలో వచ్చేటువంటి వాటర్ కూడా అంతా పొల్యూట్ అవుతుంది. పొల్యూట్ అయిపోయి మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, రకరకాల డిసీజ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి చాలా వరకు క్యాన్సర్ వస్తుంటుంది. క్యాన్సర్ ఎందుకు ఎక్కువ అవుతుంటుంది, మనం చాలా ప్లాస్టిక్ వాడుతున్నాం. మనం ఈ కిరాణా షాప్కి వెళ్ళినా, లేదా షాపింగ్ మాల్కి వెళ్ళినా, హోటల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం ప్రతిదీ కూడా క్యారీ చేసేటువంటి ప్రతి మెటీరియల్ కూడా ప్రతి మనం ఇంట్లో వాడేటువంటి ఒక చిన్న డబ్బా కానీ వాటర్ బాటిల్ కానీ ప్రతి ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనం ప్లాస్టిక్ వాడతాము. చాలా వరకు ప్లాస్టిక్ను అవాయిడ్ చేయాలి. ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం వల్ల ఏమైంది, మనకు ఉన్నటువంటి ఈ డిసీజ్ అంతా కూడా మనకు కంట్రోల్ చేయగలుగుతాం. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మనకు మన దేశంలో కానీ వరల్డ్ వైజ్లో కూడా ఈ క్యాన్సర్ అనేది చాలా మందికి వస్తున్నది. అదేవిధంగా వివిధ డిసీజ్ కానీ అంటే అది లంగ్స్ కానీ తర్వాత స్టమక్లో ఉండేటువంటి చాలా వరకు డిసీజ్. సో మనకు ఈ యొక్క పొల్యూషన్ వల్ల మనకు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంతా కూడా మీరు ఇంతకుముందు చక్కగా చేశారు. ప్లేగ్రౌండ్స్ పెట్టుకొని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్లోగన్స్ అంటే మనం చెట్లను పెంచాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ కూడా చాలా వరకు అవాయిడ్ చేయాలి. తర్వాత మనం ఎక్కడ వరకు అక్కడ చెత్త వేసుకుంటాం, దాన్ని మనం ఏం చేస్తాం, బర్న్ చేస్తాం, కాల్ చేసుకుంటాం. అట్లా చేయొద్దు. మనం అట్లా చేయడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా పొల్యూట్ అయిపోయి మనకు ఇన్ టైంలో కూడా ఇప్పుడు మనకి ఏదైతే ఉన్నదో ఇప్పుడు వర్షాలు కూడా మనకి ఇన్ టైంలో రాకుండా పోతుంటాయి. తర్వాత ఎండలు ఎక్కువ అయిపోతుంటాయి. అంటే గ్లోబల్ వార్మింగ్ వచ్చేస్తుంటుంది. మనం మొత్తం కూడా గ్లోబల్ వార్మింగ్ వచ్చేస్తే ఏమైతుంది, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి వాటి వల్ల. అంటే బ్యాలెన్స్గా ఉండాలండి. ఇదైతే భూమి, మనకు నీరు, ఈ మొత్తం ట్రీస్ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటే మాత్రమే మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండా అన్నీ కూడా మనకు ఉంటుంది. మనం హెల్తీగా ఉంటాం. అదేవిధంగా మనకు ఇంతకుముందు మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా స్టూడెంట్ కూడా బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే యాంటీ డ్రగ్ గురించి యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రామ్స్లో మేడం లాస్ట్ ఇయర్ కూడా మాకు చెప్పారు యాంటీ డ్రగ్స్ గురించి కూడా. సో మీ స్కూల్లో కూడా చాలా వరకు అరేంజ్ చేద్దామని అనుకున్నా కానీ మేము రాలేకపోయాము. యాంటీ డ్రగ్ గురించి మీకు చాలా వరకు తెలుసు. అసలు యాంటీ డ్రగ్ అంటే ఏంటి? యాంటీ డ్రగ్ అంటే మనకు ఏదైతే ఉన్నదో గాంజా, మీరు వినుంటారు, గాంజా కానీ డ్రగ్స్ వీటన్నిటిని కూడా యాంటీ డ్రగ్స్ అంటారు. అంటే ఆ డ్రగ్స్ అనేది ఏంటంటే చాలా వరకు యూత్ అంటే 10th క్లాస్ 8th అంటే స్కూల్ నుంచి స్కూల్, కాలేజ్, తర్వాత యూనివర్సిటీ, తర్వాత ఏదైతే మెయిన్ ఈ కాలనీలలో ఉంటారో చాలామంది యూత్ స్పెషల్లీ అబ్బాయిలు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళని ఏదో రకంగా వాళ్ళకు డిస్కరేజ్ చేసేసి వాళ్ళకు ఒక చాక్లెట్ రూపంలో కానీ లేకపోతే ఒక బిస్కెట్స్ కానీ లేకపోతే లిక్విడ్ కానీ అదేవిధంగా సిగరెట్ ద్వారా కానీ ఏదో ఒక రకంగా ఆ యొక్క డ్రగ్స్ కానీ ఆ గాంజాయి కానీ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు మత్తులోకి పోతుంటారు. చాలామంది ఉన్నారు. అలాంటివి కూడా లేకుండా కూడా ఇప్పుడు మా డీజీ గారు ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ యాంటీ డ్రగ్స్కి సంబంధించినటువంటి కమిటీస్ కూడా విత్ ప్రిన్సిపల్ అదేవిధంగా పేరెంట్స్ తర్వాత కొంతమంది సోషల్ వర్కర్స్ తర్వాత పోలీసు వీళ్ళంతా కూడా కోఆర్డినేషన్ చేసి చాలామంది కూడా స్టూడెంట్స్ కూడా దీంట్లో విక్టిమ్స్ అవుతున్నారు. సో కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి దానికి యాంటీ డ్రగ్స్ అంతా కూడా మీరు వ్యతిరేకంగా దీనికి ఉండాలి. ఎందుకంటే మనకు చాలామందికి ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా చాలా వరకు మీరు చూస్తున్నారు. సోషల్ మీడియా సైబర్ క్రైమ్స్ సంబంధించినటువంటి అఫెన్సెస్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ అంటే తెలుసు కదా,
చెప్తారు ఏమన్నా సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అంటే పర్సన్ ఉంటాడు, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, ఓన్లీ మనకు సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తర్వాత వీటిలలో మనలను ఏదో రకంగా ఫోన్ కాల్ చేసేసి మన దగ్గర వాటి ఉద్దేశం ఏంటి అమౌంట్ చేయడం కానీ లేకపోతే మనలను ప్రిటెండ్ చేయడం కానీ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ అంటే ఫోన్ అనేది ఉన్నటువంటి దాంట్లో అందరూ కూడా వర్చువల్ నడుస్తున్నది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ కానీ తర్వాత మీకు ఇంపార్టెంట్ సంబంధించినటువంటిది మెసేజ్ కూడా అంతా కూడా మనం గూగుల్లో కానీ వాటిలో సెర్చ్ చేస్తుంటారు. చాలామంది స్టూడెంట్స్ మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ ఇంపార్టెంట్కి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ మాత్రమే చూసుకోవాలి. మన క్లాస్కి సంబంధించినది, మన సబ్జెక్టుకి సంబంధించినటువంటిది ఎలాంటిది ఉందో వాటికి సంబంధించింది మాట కానీ అన్నెసరీ సైట్లోకి పోయి అన్నెసరీగా పోయేసేసి క్లిక్లోకి ఓపెన్ చేసేసి ఇదంతా కూడా చాలామంది పిల్లలు ఏంటంటే అడిగిపోతున్నారు ఫోన్ కానీ ఇంట్లో టీవీ కానీ. అట్లా దయచేసి ఎవరు కూడా ఫోన్ అడిక్ట్ కావద్దు. ఎంతవరకు మనకు అవసరం ఉన్నదో అంతవరకు మాత్రమే మనం తీసేయాలి. దానివల్ల ఏమైతే మనం వేరు వేరు లింక్స్ చేయడం వల్లే మన ఫోన్లో ఉన్నటువంటి మన డాటా కానీ కూడా వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. సో కాబట్టి మీరు అందరూ స్టూడెంట్స్ కాబట్టి మీకు కొంచెం మీరు చెప్పేటటువంటిది కొంచెం అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తున్నాం. సో కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఈ యొక్క ఫోన్ కానీ యూజ్ కానీ ఇవంతా కూడా తక్కువ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా యాంటీబయాటిక్స్ సంబంధించి కూడా అందరూ కూడా పాటించాలి. మీరు అందరూ కూడా ఈ యొక్క స్కూల్లో చదివేటువంటి ప్రతి స్టూడెంట్ అందరూ కూడా మీ టీచర్స్ చెప్పినటువంటిది కూడా టైం టు టైం ఫాలో అయ్యి మంచిగా చదువుకొని మంచిగా అంటే మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి చెప్తున్నాం ఎందుకు నాలెడ్జ్ ఇస్ పవర్ అంటే చదువుకుంటేనే మనం ఈ రోజులో ఇక్కడ వచ్చి స్పీచ్ చేయగలుగుతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా బాగా చదివి ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్ అందరూ కూడా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, అదేవిధంగా ఒక బిజినెస్ మెన్, ఒక మంచిగా ఒక సైంటిస్ట్ లాగాను ఏదో ఒకటువంటి ఒక మీ యొక్క గోల్ ఏదైతే ఉంటుందో ఆ గోల్ అనేది ఇప్పటి నుంచే మీరు డిసైడ్ చేసుకొని ముందుకు మంచిగా బాగా కష్టపడి చదివి మీ యొక్క పేరెంట్స్ ఏ విధంగా కష్టపడి ఇక్కడికి స్కూల్కి పేరు చూస్తారో మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ ఆశలు మీరు అందరూ కూడా ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి మీరు కూడా ఒక దేశానికి ఒక మంచి పేరు తీసుకుని మంచి ఒక సిటిజన్ లాగా తీసుకురావాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రిన్సిపల్ మేడంను అదేవిధంగా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున మరోసారి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you, sir, for those motivating and enlightening words. Thank you for spreading awareness about cybercrime amongst us. I now request our dear Principal, Reverend Sister Sudha Mary, to felicitate our chief guest with a shawl and our dear Haima teacher to present our esteemed guest with a gift.